నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో మొన్నటి వరకు పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మన రఫేళ్లు కూలగొట్టేసింది అని పాకిస్తాన్ చెప్పినట్టుగా చేస్తే, ఈలోపు డొనాల్డ్ ట్రంప్ కూడా 7 జెట్లు కూలిపోయాయంట వాళ్ళవి అని చెప్పి ఒకసారి, 8 జెట్లు కూలిపోయాయని ఇంకోసారి, తర్వాత 6 కూలిపోయాయి, 5 కూలిపోయాయని అంతకుముందు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి 5-8 వరకు రఫేలు కూలిపోయాయి ఇండియావి, యుద్ధాన్ని నేనే ఆపాను అని పలు సందర్భాల్లో ఏ వేదిక దొరికినా అక్కడ అన్న సందర్భం అటు డొనాల్డ్ ట్రంప్ది. ఈలోపు మన దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ఆయన కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు, మరి మనం ఎందుకు నమ్మట్లేదు, కావాలంటే భారత్ ఇక్కడి నుంచి ప్రూఫ్లు చూపెట్టచ్చు కదా అన్న స్టైల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు ఫ్రెంచ్ నేవీ స్వయంగా చెప్పింది పాకిస్తాన్ కంప్లీట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని, ఇదంతా అబద్ధము అని చెప్పేసింది. ఇదే అంశంపై మనం మాట్లాడదాం. రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు మనతో పాటు. సో వారిని అడిగి తెలుసుకుందాం ఏమంది ఫ్రెంచ్ నేవీ, ఏమని బుకాయించింది పాకిస్తాన్ ఇప్పటివరకు అని. నమస్తే సార్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్ ఏమిటి సార్ మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఫ్రెంచ్ నేవీ స్వయంగా రంగంలోకి దిగి చెప్పాల్సి వచ్చింది, ఏమిటి ఆ రఫేల్ జెట్లు కూలిపోలేదు, అదంతా అబద్ధము, మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటోంది. సో ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇన్ని రోజులు పాకిస్తాన్ బుకాయించిందనే అర్థం చేసుకోవచ్చుగా? పాక్ బుకాయించడం అంటే ఏంటంటే నేను ఈ విధంగా చూస్తాను. దీన్ని ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. ఓకే. అమెరికన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికన్ ప్రెసిడెంట్స్ జనరల్ గా బ్రీఫింగ్ ఎలా చదువుతారంటే డయాగనల్ గా చదువుతారు. అంటే మధ్య మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్స్ తీసుకుంటా జస్ట్ మెమరైజ్ చేసుకుని వెళ్ళిపోతారు. సో అందులో టోటల్ 8 ఎయిర్ క్రాఫ్ట్ పోయినాయి అని రాసి ఉంటారు. అది వీళ్ళు మన ఇండియా కన్వే ఇచ్చేస్తున్నారు. సో పాజిటివ్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేస్తున్నారు మన మీద. అమెరికన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ని వాడుకుని మన మీద మన అపోజిషన్ రెచ్చగొట్టడానికి, మన పబ్లిక్ సెంటిమెంట్ పాడు చేయడానికి, తర్వాత నిన్న మొన్న జరిగిన ఒక యాక్సిడెంట్ తేజస్ ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఇటువంటి వాటినన్నిటిని కలుపుకుని నెగిటివ్ ఒపీనియన్ వచ్చే విధంగా చేయాలని చూస్తున్నారు. దీనిలో మెయిన్ ఇంపాక్ట్ రఫేల్ కి ఎక్కడంటే అమెరికాకు కూడా ఒక ఉద్దేశం ఉంది, వాళ్ళ F-35 సేల్ కావాలి. F-35 కి ధీటైన ఎయిర్ క్రాఫ్ట్ ఈ రోజు ప్రపంచంలో నాన్ రష్యన్ ఎక్విప్మెంట్ రఫేల్. దాని తర్వాత టైఫూన్ ఉందనుకోండి, అది మిగతా యూరోపియన్ యూనియన్ ప్లస్ ఇంగ్లాండ్ది. కాకపోతే రఫేల్ ఎక్కువ ప్రపంచంలో వాడుతున్నారు. సో దీనివల్ల రఫేల్ బిజినెస్ కూడా దెబ్బతీయచ్చు. అంటే F-35 సేల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 3 రోజులు 4 రోజుల క్రితం సౌదీ అరేబియా ఒక ఒప్పందం చేసుకుంది. ఇండియాకి ఆఫర్ ఇచ్చారు వాళ్ళు, F-35 ఆఫర్. సో రఫేల్ ని ఇన్ఫీరియర్ గా చూపించి F-35 ని పైకి చూపించడం వల్ల అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారండి. ఇండియాకి ఎగనెస్ట్ గా వాళ్ళు ఏదో విక్టరీ అచీవ్ చేసినట్టు వాళ్ళు ప్రకటించుకోవడంతో చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ మన తేజస్ పోయిన రోజునే వాళ్ళకు కూడా ఒక F-16 వాళ్ళు సో ఆ విధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేస్తున్నారండి. ఓకే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వార్ టైంలో ఓన్ లాసెస్ క్లాసిఫై చేస్తారు టాప్ సీక్రెట్ కింద. ఓకే. ఎదుటి ఎనిమి, ఎందుకంటే అది తెలిసిన రోజుని ఎనిమికి ఐడియా వస్తుంది ఎక్కడ ఏమున్నాయి, ఎంత ఉన్నాయి అని. అయితే సార్ మీరన్న పాయింట్ సో అది చెప్పరండి. ఇందాక మీరు అన్నట్లు సార్ వివి రావు గారు, ఇప్పుడు ఇన్ని రోజులు మనం కూడా అంటే కామన్ మ్యాన్ కూడా ఆలోచించాడు, భారత్ ఏమైనా టాప్ సీక్రెట్ గా దీన్ని దాచిపెడుతుందా రఫేళ్లు కూలిపోతే, అబద్ధం అయితే చెప్పదు. కానీ పాకిస్తాన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇన్నిసార్లు చెప్తూ ఉన్నారు కదా, ఏదో నిజం ఉండిందేమో అనుకున్నాం. బట్ ఈరోజు ఫ్రెంచ్ నేవీ చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, పాకిస్తాన్ అండ్ అమెరికా అబద్ధం చెప్తోంది, ట్రంప్ కూడా అబద్ధం చెప్పాడని. అయితే ఫ్రెంచ్ నేవీ చెప్పింది ప్రామాణికంగా ఎట్లా చెప్పిందని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఎందుకంటే దానిలో ఉన్న కొంత క్రిటికల్ టెక్నాలజీస్ మనకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. తర్వాత దాని లాజిస్టిక్స్ చైన్ సపోర్ట్ లో ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉందండి. ప్లస్ వారంటీ పీరియడ్ ఇవన్నీ కౌంట్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఆ మాత్రం ఐడియా ఉంటుంది. తర్వాత ఒకవేళ నిజంగా పోయిన ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ తప్పనిసరిగా అడుగుంటారు ఎక్కడ. సో వాళ్ళకి ఆ విధంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చి ఉంటాం, అది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఆ విధంగా జరుగుతుందండి. సో కానీ ఏంటంటే అపోజిషన్ పార్టీ తర్వాత ఇంకోటి ఏంటంటే మీడియా ఈ రోజుల్లో సెన్సేషన్ చూపించడానికి ప్రతి డీటెయిల్ అడుగుతుంది. అది యాక్చువల్గా ప్రతి డీటెయిల్ అడగాల్సిన అవసరం లేదండి. నేను కూడా నా టాక్స్ లో చెప్పినప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వను.
హ్మ్. పేర్లు గానీ, లొకేషన్స్ గానీ ఇటువంటి చాలా డేంజర్ అవుతాయి. హ్మ్. ఒక్కోసారి కొన్ని ఎక్స్‌ట్రా డీటెయిల్స్ చెప్పినా గానీ, ఎదుటి మనిషికి ఐడియాస్ ఒస్తాయి. హ్మ్. ఇప్పుడు కొన్ని ఈ టెర్రరిస్టులు వాడే టెక్నిక్స్ ఏదైతే ఐసిస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయో, అవును. అవి ఇంకా ఇండియాలోకి రాలేదు. అవి హ్మ్. చెప్పడం మొదలుపెట్టాననుకోండి, ఎక్కడా లేని మనుషులకి ఐడియాస్ ఒస్తాయి. ఎగ్జాక్ట్‌లీ సార్. అవును. అందుకని చెప్పకూడదండి అది. హ్మ్. సో, ఓవరాల్‌గా సార్ ఇప్పుడు మనం ఈ రఫేల్స్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా భారత్ ఏదో దాచిపెడుతోంది అనుకున్న విషయం ఒకవైపు. అండ్ ఈరోజు పాకిస్తాన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ గూడా అది అబద్ధం కిందికి మార్చారు అనే విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చా ఈ మాటతోటి? ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. కన్ఫర్మ్ చేసుకోవచ్చు. హ్మ్. మన ఇండియన్ గవర్నమెంట్ ఆ రోజుని ప్రెస్ బ్రీఫ్ ఇచ్చిన రోజుని ముగ్గురు డీజీఎంఓలు ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ ప్రకారం కొన్ని లాస్‌లున్నాయి. బట్ దే ఆర్ ఓకే హ్మ్. అని చెప్పారు. ఆ మాత్రం తోటి మనం సాటిస్ఫై అవ్వాలి. యాహ్! రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అనాలిసిస్. థాంక్స్. యాహ్! సో, వ్యూవర్స్ అది పరిస్థితి. మొత్తానికి ఫ్రెంచ్ నేవీ చెప్పిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది. రఫేళ్లు కూలలేదు మన దగ్గర ఆపరేషన్ సింధూర్ 2 సమయంలో. వివి రావు గారు అన్నట్లుగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కొంత లాస్ అయితే జరిగింది అనేది వారు కూడా చెప్పారు అక్కడ ప్రెస్ మీట్‌లో. సో, ఏమిటి ఆ లాస్ అనే విషయంలో కొంచెం మనం కూడా క్వెషన్ మార్క్ తోటి ఇన్ని రోజులు ఉన్నాం. అంటే భారత్ ఏమైనా మనకు ఆ సీక్రెట్‌ని టాప్ సీక్రెట్‌గా ఆపిందా అని. బట్ ఈరోజు ఫ్రెంచ్ నేవీ చెప్పిన లెక్కల ప్రకారం అయితే అర్థమైంది. ఏ రఫేలు కూలలేదు, పాడు లేదు. మొత్తానికి పాకిస్తాన్ అబద్ధం చెప్పింది. అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే అబద్ధాన్ని క్యారీ చేశారు అన్న పద్ధతి ఇక్కడైతే కనబడుతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ విషయంపై పాకిస్తాన్ గాని, అటు ట్రంప్ గాని ఎలా రియాక్ట్ అవుతారు? ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతాయనేది మనం ఖచ్చితంగా చూద్దాం. మీరేమనుకుంటున్నారు? మొత్తానికి ఈ రోజుకు ఆ క్లారిటీ మనకొచ్చేసింది. ఏ రఫేలు కూలలేదని ఆపరేషన్ సింధూర్ 2 టైంలో. సో దీన్ని బట్టి మన భారత్ యొక్క సత్తాను అండ్ రఫేల్ యొక్క స్టామినాను మీరెలా గమనిస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి మన తోటి మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. రఫేల్ కూలలేదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. థాంక్ యూ వెరీ మచ్.